సార్ ఎస్ దినేష్, ఇట్స్ డన్. ఇర్ఫాన్ కన్ఫెస్ చేశాడు. గుడ్. మెజిస్ట్రేట్ ముందు ఫుల్ కన్ఫెషన్ రికార్డ్ చేయండి. షూర్ సార్. ఇప్పుడు నైటే హియరింగ్ అరేంజ్ చేయడానికి టైం ఉందేమో కనుక్కోండి. చీఫ్ జస్టిస్తో మాట్లాడి నోటిఫై చేస్తాను. Sure. And Dinesh, make sure you clean him up before you present. Sure. Wound dressings, clean clothes, etc. Sure. And Dinesh, మీరు వాడిని ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్ డీటెయిల్స్, వెళ్ళే రూట్ ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్షియల్గా ఉంచండి. Only very few of us should know. Sure, sir. And escort ki. మన లోకల్ పోలీస్ని వాడొద్దు. Use some officers from the STF and the NIA. And Dinesh, keep this as low profile and quiet as possible. సార్, సేఫ్గానే వెళ్తున్నాను సార్. 6 ఉన్నాం. సైడ్ రోడ్స్ మీదకి వెళ్తున్నాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ కంట్రోల్ సార్. Careful, Suraj. I'll take care. Keep me posted. Thank you, sir. చెప్పు. ఇప్పుడు ఎందుకు ఈ టాపిక్? కొంచెం బిజీగా ఉన్నాను. ఇదిగో తిను. ఏం మెక్కవా? మళ్ళీ జడ్జి ముందు నిలబెట్టినప్పుడు నన్ను పస్తులుంచారు, తాగడానికి నీళ్లు కూడా ఇవ్వలేదని డ్రామాలు చేయకు. కదా నేను బండి డ్రైవ్ చేస్తాను. రావడానికి మినిమం 2 hours పడుతుంది. నేను ఎక్కడున్నానో చెప్పలేను. అడ్డమైన క్వశ్చన్లు అడిగి విసిగించుకో. ఇప్పుడు నీ సోది పెట్టడానికి నాకు టైం లేదు. నీ ఇష్టం వచ్చింది చేస్తా. రైట్ రైట్. నువ్వు రైట్ అని చెప్పట్లేదు, నువ్వెప్పుడు రాంగే. చాలా ఆపు. వెనుక నుంచి ఏవో అరుపులు వినబడుతున్నాయి. మూసుకొని నడపరా. స్ట్రైట్గా వెళ్ళు. Don't do anything foolish. Drop the gun. Drop the gun. ఇది ప్రాణాలతో ఉన్నా లేకపోయినా నాకేం ఫరక్ పడదు. గన్ను కింద పడే. వద్దు, నా మాట విను. వద్దు. మళ్ళీ మళ్ళీ చెప్పాను, గన్ను కింద పడే. హలో దినేష్. చెప్పండి సార్. అఫీషియల్గా షూటెడ్ సైట్ ఆర్డర్స్ వచ్చాయి. అన్ని లోకల్ స్టేషన్స్కి ఫ్యాక్స్ పంపించాం. ఓకే సార్. వైజాగ్ సిటీ మొత్తం రెడ్ అలర్ట్ ప్రకటించాం. పొరపాటున ఎవరి మీద అనుమానం వస్తే వెంటనే పోలీస్ ఎమర్జెన్సీకి రిపోర్ట్ చేయమని చెప్పి సోషల్ మీడియాలో, టెలివిజన్స్లో, న్యూస్ పేపర్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. వాళ్ళ అమ్మని గవర్నమెంట్ హాస్పిటల్లోనే కదా అడ్మిట్ చేశాం. ఆవిడని చూడటానికి తప్పకుండా వస్తాడు. దిస్ ఇస్ అబూబకర్ అబ్దుల్లా. ఇవాళ మనం వారిని పట్టుకోలేకపోతే ఏపీలో మాత్రమే కాదు, ఇండియాలో మేజర్ ప్లేసెస్ బూడిదైపోతాయి. వీ హ్యావ్ టు పుట్ అన్ ఎండ్ టు ఇర్ఫాన్ టునైట్. Hey Anisha, are you okay? Yeah, feeling better now. Visitors book. ఎంతమంది? మనం ఎంతమంది ఉన్నాం? హాస్పిటల్ చుట్టూ 20 మంది ఉన్నారు. ఐసీయూ బయట 3 ఉంచాను. ఆల్ అరౌండ్. ఇంకా ఆవిడ ఎక్కడుంది? 3rd floor. మిగతా పేషెంట్స్ ని షిఫ్ట్ చేశాను. ఆవిడ మాత్రమే అక్కడ ఉంది. వి ఆర్ మిస్సింగ్ సంథింగ్ గునా. ఏమంటున్నావు? వాడికి ఎవరో హెల్ప్ చేస్తున్నారు గునా, లేకపోతే వాడు తప్పించుకునే ఛాన్సే లేదు. మన వాళ్ళందరినీ అలర్ట్ గా ఉండమను. ఐ విల్ గో చెక్ ఎవ్రీ ఫ్లోర్. సరే, ఓకే.
ప్రార్థన అనుకుండా చెప్పేది విను. కారిడార్ చివర ఒక మెడికల్ సప్లైస్ రూమ్ ఉంది. ఒక 2 minutesలో అక్కడికి వచ్చి ఐల్ సీ యూ దేర్. వాట్ ఆర్ యు ట్రైయింగ్ టు డు ఇర్ఫాన్? అక్కడ నీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్పినట్టు చెయ్యి ప్లీజ్. వెళ్ళు. ఇర్ఫాన్, వాట్ ఇస్ దిస్? ఏంటిదంతా? ఎట్రా అందరూ నన్ను ఫ్రేమ్ చేశారు. నన్ను నమ్ము. ఎలా నమ్మమంటా ఇర్ఫాన్? నీకు అగేన్స్ట్ గా చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. ఇదిగో చూడు, ఎవరో ఇది నాకు ఫార్వర్డ్ చేశారు. యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ టు డూ. అన్నిటికీ ఎక్స్ప్లెనేషన్ ఉంది, కానీ ఇప్పుడు అసలు టైం లేదు. నేను చెప్పేది విను. ట్రస్ట్ ద జ్యుడిషియరీ. సరెండర్ అయిపో. సరెండరా? ఎవరిని నమ్మి సరెండర్ అవ్వాలి? ఫ్యాబ్రికేట్ చేసి రుజువని ఎవిడెన్స్ని నమ్మి నన్ను 29 రోజులు కస్టడీలో ఉంచిన మీ చట్టాన్ని నమ్మమంటావా? లేక చేసి నేనే అని కుళ్ళబుడిచిన పోలీస్ ఆఫీసర్లను నమ్మమంటావా? నా సైన్ నిజముందో లేదో పూర్తిగా విచారించకుండానే నా మీద తీవ్రవాది అనే ముద్ర వేశారు. ఇంకా ఈ పోలీసులు చట్టాల మీద నాకు నమ్మకం పోయింది. ఇక్కడ నిజం ఎవరికి అక్కర్లేదు ప్రార్థన. నన్ను నేను కాపాడుకోవడమే కరెక్ట్. దానికోసం నేను ఎంతవరకైనా వెళ్తాను. వేరే దారి లేదు. ఇర్ఫాన్, దిస్ ఇస్ డేంజరస్. నేను నీకు హెల్ప్ చేస్తాను. కమ్ వాట్ మీ. ఎవిడెన్స్ నేను కలెక్ట్ చేస్తాను. నువ్వు ఎవిడెన్స్లో కలెక్ట్ చేసి వీళ్ళకి సబ్మిట్ చేసే లోపు తప్పు చేయకపోయినా నేను టెర్రరిస్ట్గానే చేస్తాను. దానికన్నా వాళ్ళంటూ నా తప్పు చేసే చావటం బెటర్. కోపంలో మాట్లాడుతున్నావు ఇర్ఫాన్. దట్స్ నాట్ ద మ్యాన్ ఐ నో. నేను అమ్మిని చూడాలి. నో వే ఇర్ఫాన్. హాస్పిటల్ చుట్టూ పోలీసులు ఉన్నారు. ఐసీయూ ముందు 3 గన్స్తో రెడీగా ఉన్నారు. నువ్వు కనబడితే అక్కడే. మీ అమ్మగారి పరిస్థితి చాలా బ్యాడ్గా ఉంది. ఇప్పుడు నువ్వు అక్కడికి వస్తే ప్రాబ్లం అవుతుంది. సరైన ట్రీట్మెంట్ అందకపోతే ఆవిడ బతకడం కష్టం. సో ప్లీజ్ అర్థం చేసుకో. ఈ ఫోన్ అమ్మికి ఇవ్వు. నేను ఇప్పుడు కాల్ చేస్తాను. ఈ ఒక్క హెల్ప్ చేయవా ప్లీజ్ ప్రార్థన? ఏం చేసినా ఆలోచించి చేయి ఇర్ఫాన్. ఇప్పుడు నీ మీద తీవ్రవాది అనే యాక్యుజేషన్ మాత్రమే ఉంది, కానీ నీ నెక్స్ట్ స్టెప్ని బట్టి కన్ఫర్మ్ చేసేస్తారు. అప్పుడు ఏం చేయాలనుకున్న దాన్ని మార్చలేం. గుడ్ బై ప్రార్థన. వివేక్, కొంచెం తినడానికి ఏమైనా తీసుకొస్తావా? యా షూర్. థ్యాంక్స్. హలో మమ్మీ, ఎలా ఉన్నావురా? ఎలా ఉన్నావు మమ్మీ? డిశ్చార్జ్ చేస్తే ఇప్పుడే డ్యూటీకి వెళ్ళిపోతా. అయితే రెడీగా ఉండవే. నేను వచ్చి తీసుకెళ్తాను. బయట గన్స్తో 2 ఉన్నారు. తోడుగా వాళ్ళని కూడా తీసుకెళ్తాము. కాదమ్మీ, నువ్వు సేఫ్గా ఉంటానని ప్రామిస్ చేయి నాకు. అమ్మీ, వాడు నా గురించి చెప్పిందంతా ఈ ప్రపంచం మొత్తం నిన్ను తప్పు పట్టినా నువ్వెలాంటి వాడివో నాకు తెలుసు. ఐ బిలీవ్ ఇన్ యూ. నాకేం కాదు, నువ్వు బాధపడకు. డాక్టర్ అక్కడ డాక్టర్
అనిపిస్తోంది. నేను వస్తున్నానమ్మీ, నేను వస్తున్నాను. బారకల్లాహు ఫీక ఫైజ్. Irfan, put your hands up. Don't move or I'll shoot. ప్రార్థన కిందికి రా. కార్ పార్కింగ్ లో ఉన్నాను. ఇర్ఫాన్ ఇక్కడ హాస్పిటల్లోనే ఉన్నాడు. పోలీస్ ఆర్ ఫైరింగ్ అటెండ్. నువ్వు త్వరగా రా. Copy that. We are behind him. Suraj, వాడు ద్వారకా నగర్ ఫ్లైఓవర్ మీద వెళ్తున్నాడు. Block him right now. ఆపోజిట్ రోడ్ లోనే వస్తున్నాను. I'll get him. ఈ ప్రపంచం మొత్తం నిన్ను తప్పు పట్టినా నువ్వెలాంటి వాడివో నాకు తెలుసు. మనసెందుకో నిన్ను చూడాలని ఆరాటపడుతోంది.
ఇప్పుడు తనకి అగేన్స్ట్గా ఉన్న ఎవిడెన్స్లన్నీ ఇస్ అరౌండ్ శ్రీలంకన్ బాంబింగ్ అండ్ హైదరాబాద్ బాంబింగ్. శ్రీలంకన్ బాంబింగ్ అప్పుడు వాడు మీతో బెంగళూరులో ఉన్నాడని చెప్పావు కదా? అది వాడు మాతో బెంగళూరు రాలేదు. ఆ రోజు ద్వారకా నగర్లో అర్చనను చూడటానికి ఢిల్లీ వెళ్తున్నా చెప్పాడు. ఎవరు అడిగినా మమ్మల్ని ఇదే చెప్పమన్నాడు. ఇర్ఫాన్ అర్చనతో ఢిల్లీలో ఉన్నాడని ప్రూవ్ చేస్తే అది కేసుకి చాలా హెల్ప్ అవుతుంది. అర్చన నంబర్ ఉంటే ఇవ్వా? నా దగ్గర అర్చన నెంబర్ లేదు. నంబర్ లేదా? ఇర్ఫాన్ చెప్తే వింటమే గానీ ఎప్పుడు చూడలేదు. తను ప్రైవసీ కోరుకుంటుందనేవాడు. నాకు తెలిసి మా గ్రూప్లో తన నెంబర్ ఎవరి దగ్గర ఉండే ఛాన్సే లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? నేను తనతో మాట్లాడి తీరాలి. ఐఐటి స్టూడెంట్ రికార్డ్స్, అక్కడ డీటెయిల్స్ దొరకొచ్చు. నాకు అక్కడ అడ్మిన్లో ఒకరు తెలుసు, ఆయన అడుగుదాం. హీల్ డెఫినెట్లీ హెల్ప్ అస్. సరే, వెంటనే కాల్ చేయి ప్లీజ్. నౌ. నన్ను కాలిస్తే ఏంటి ప్రయోజనం? పోలీసులు ఈ మొత్తం ఏరియాని కవర్ చేశారు. తప్పించుకోవాలంటే నాతో రా. తప్పించుకున్నాడు కదా? సార్, ఈ ఏరియా మొత్తం కాంప్ చేశాం. నో సైడ్ ఆఫ్ హిమ్ యెట్. సరే, లోకల్ పోలీసులకు చెప్పి రోడ్స్ని బ్లాక్ చేయమనండి. వైజాగ్ సిటీ మొత్తం గాలించమని చెప్పండి. ఇంకేమైనా అప్డేట్స్ ఉన్నాయా? నో సార్, నథింగ్ యెట్. ఇకపోతే ఇర్ఫాన్ కన్ఫెషన్లో చెప్పిన ఆ నలుగురు ఎవరంటే సయ్యద్ ఖాన్, జాహిర్ కిర్మానీ, యూసుఫ్ సమీ, మొహమ్మద్ పఠాన్. ఆ పేర్లతో కోయంబత్తూర్లో ఎవ్వరూ లేరు. అసలు వాళ్ళెవరంటే జహీర్ ఖాన్, సయ్యద్ కిర్మానీ, మొహమ్మద్ షామీ, యూసుఫ్ పఠాన్. నిజానికి వీళ్ళందరూ ఇండియన్ క్రికెటర్స్. హీ ట్రిక్డ్ us. ఇంకో విషయం, డాక్టర్ జాజీ ఈరోజు వైజాగ్ వచ్చారు. మరిపాలెంలోని తన ఇంట్లోనే ఉన్నారు. వీ హ్యావ్ హిమ్ ఆన్ అవర్ సర్వేలెన్స్ ఎనీవే. జోబో దగ్గర ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూడండి. అండ్ మీట్ మీ అట్ ద ఆఫీస్ ఇన్ 30. ఓకే సార్. నలుగురు ముస్లింల పేరు చెప్తే మనం టెర్రరిస్టులు అనుకుంటామని వాడు ప్రూవ్ చేశాడు కదా. ఏ బడీ, ఉగ్రవాదిని పట్టుకున్నామని మనం వాడు చెప్పింది నమ్మి ఎంక్వైరీ చేస్తున్నాం. ఏం కర్మ పట్టిందిరా దేవుడా. గుణ, స్టాప్ ద కార్. ఏ? స్టాప్ ద కార్, ఐల్ టెల్ యూ. ఏమైంది? నువ్వు ఆఫీస్కి వెళ్ళి జోబోన్ పుష్ చేయి. ఆ నెట్వర్క్లో ఏదైనా కమ్యూనికేషన్ ఓపెన్ అయితే లెట్ మీ నో. ఐల్ గెట్ డౌన్ హియర్. అనిషా, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? డాక్టర్ జాజీ ఈరోజు వైజాగ్ వచ్చారు. ఆయన వైజాగ్ వచ్చిన ఇదే రోజు వాడు తప్పించుకుని పారిపోవడం జస్ట్ కోఇన్సిడెన్స్ అయ్యే ఛాన్స్ లేదు. ఐమ్ గోనా చెక్ దిస్. నేను నీకు కాల్ చేస్తాను. యూ గో నౌ. సరే. నేను చదివిన చదువు, బతికిన బతుకు, నాకంటూ ఉన్న అమ్మి అన్నీ పోయాయి. ఎవరు తీవ్రవాదిగా పుట్టట్లేదు. రియాజ్ ఇలాంటి పరిస్థితుల వల్ల అలా మారుతున్నారు. కేవలం అనుమానంతో ఒకటి జీవితాన్ని నాశనం చేస్తే ఏదో ఒక రోజు ఎవడో ఒకడు తిరిగి దెబ్బ కొడతాడన్న భయం పుట్టాలి. ఈ దేశాన్ని పాలించే వాళ్ళకి ఆ భయం ఏంటో చూపించబోతున్నాను. I'll freaking show them what I'm capable of.